యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. ఫోన్ చేసి మాట్లాడతా, వీలైనంత తొందరగా అరెస్ట్ చేయమని మాట్లాడతా. మీరు అడుగుతున్నది అరెస్ట్ గురించే కదా, వీలైనంత తొందరగా అరెస్ట్ చేయమని మీ ముందే లౌడ్ స్పీకర్ పెట్టి మాట్లాడతా. నల్గొండ జిల్లాలో ఒక విషాదకరమైనటువంటి ఘటన అయితే జరిగింది. ఒకే ఊరికి సంబంధించిన వ్యక్తులు వీళ్ళిద్దరు కూడా, అంటే పరిచయం లేని వ్యక్తులు కాదు. అట్లాగే ప్రేమించుకున్నారు, దాని తర్వాత పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నారు. కానీ ఇక్కడ మోసపోయింది ఎవరు అంటే ఆ యువతి అని చాలా లేట్ గా గ్రహించడం జరిగింది. ఇంకా ఏం చేయలేని పరిస్థితుల్లో ఆమె ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటన అయితే వెలుగు చూసింది. యాక్చువల్లీ నల్గొండ జిల్లా బొకంతలపాడులో జరిగినటువంటి సంఘటన. ఇప్పుడు ఈ అమ్మాయి ఎవరైతే ఉన్నారో, ఈ అమ్మాయి పేరు వచ్చేసి మల్లీశ్వరి, అట్లాగే ఈ అబ్బాయి పేరు వచ్చేసి జాన్ రెడ్డి. వీళ్ళిద్దరు కూడా ఒకే గ్రామానికి సంబంధించిన వ్యక్తులు. అట్లాగే ఈమె మల్లీశ్వరి స్టాఫ్ నర్స్ గా పనిచేస్తోంది హైదరాబాద్ నిమ్స్ లో. అండ్ ఇప్పుడు జాన్ రెడ్డి అనే వ్యక్తి ఏమో రీహాబిలిటేషన్ సెంటర్, అంటే ఎక్కడో ఒక చోట హాస్పిటల్ కి సంబంధించిన దాంతోని డిపార్ట్మెంట్ తోని కనెక్ట్ అయినటువంటి వ్యక్తులు అని చెప్పొచ్చు. అట్లాగే ఒకే ఊరికి సంబంధించిన వాళ్ళు. మామూలుగా అయితే ఇప్పుడు హాస్పిటల్ ఎవరైనా రోగులు అంటే మానసికంగా ఎవరైతే బాధపడుతూ ఉంటారో వాళ్ళకి ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే రీహాబిలిటేషన్ సెంటర్ కి తరలిస్తూ ఉంటారు. అట్లా వీళ్ళిద్దరి మధ్య ఒకే డిపార్ట్మెంట్ కి సంబంధించిన డిఫరెంట్ జోనర్ కాబట్టి అందులో పరిచయం ఏర్పడింది. ఒకే గ్రామానికి సంబంధించిన వ్యక్తులు కాబట్టి ఇంకొంత చనువు పెరిగిన తర్వాత ఆ తర్వాత ప్రేమించుకున్నారు ఇద్దరు కూడా. ఆ తర్వాత పెళ్లి కూడా చేసుకుందాము అని డిసైడ్ అయిన పరిస్థితి. అయితే కొంత తొందరపడ్డం అయితే జరిగింది అనుకోవచ్చు ఈ జంట. ఎందుకంటే వీళ్ళు అంటే రిలేషన్ లో ఉండడం, ఎట్లాగో మ్యారేజ్ చేసుకుంటాం కదా అని అనుకున్నారో ఏంటో తెలియదు, కానీ ఇక్కడే యాక్చువల్లీ ఈ మల్లేశ్వరి అనే అమ్మాయి మోసపోవడం జరిగింది. ఎందుకంటే పెళ్లి చేసుకుందామని డిసైడ్ అయిన తర్వాత ఇప్పుడు జాన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన మొన్న 2 వారాల క్రితం ఆయన వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవడం జరిగింది. ఈ విషయం తెలిసిన తర్వాత మల్లీశ్వరికి అప్పుడు తెలిసింది, పూర్తిగా నేను మోసపోయాను, నేను మాత్రం ప్రేమించాను, ఈ జాన్ రెడ్డి అనే వ్యక్తి మాత్రం అవసరాని కోసం ప్రేమించినట్టు నటించాడు తప్పించి అసలు నన్ను ప్రేమించలేదు అని ఆ తర్వాత గ్రహించింది అమ్మాయి. మల్లేశ్వరి ఇంకా ఏం చేయడానికి లేదు, ఆమెనేమో మ్యారేజ్ చేసుకుంటానని ఒప్పించి జాన్ రెడ్డి మాటలు చెప్పి ఆ తర్వాత వీళ్ళిద్దరు కూడా సహజీవనం చేసినట్టుగా కూడా పోలీసులు నిర్ధారణ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. జాన్ రెడ్డికి 2 వారాల క్రితం మ్యారేజ్ అయ్యింది అని మల్లీశ్వరికి నిన్న మొన్న తెలిసిన సందర్భం. అప్పుడు నిలదీసి అడిగింది జాన్ రెడ్డిని, ఎందుకని ఇట్లా ఈ పని చేశావు, మనమిద్దరమే మ్యారేజ్ చేసుకుందామని అనుకున్నాం కదా, ఏమన్నా ఉంటే చెప్పాల్సింది కదా, పేరెంట్స్ కి మాట్లాడే వాళ్ళం కదా, ఎందుకని నన్ను వదిలిపెట్టి ఆ అమ్మాయిని ఎందుకని చేసుకున్నావు అనేటువంటిది నిలదీయడం అయితే జరిగింది. జాన్ రెడ్డి నుంచి సరైన సమాధానం రాకపోవడం, ఆ తర్వాత ఆ అమ్మాయిని పూర్తిగా దూరం పెట్టడం, నువ్వు ఇంకా నా లైఫ్ లో లేవు అంటూ చెప్పడం. దీంతో అమ్మాయి కుంగిపోయి పూర్తిగా మానసికంగా కుంగిపోయినటువంటి మల్లీశ్వరి ఆత్మహత్య అయితే చేసుకోవడం అయితే జరిగింది. సో ఇప్పుడు కోరుకున్నటువంటి వ్యక్తి మోసం చేసి పూర్తిగా అంటే వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవడంతో ఆమె తట్టుకోలేకపోయింది. ఆ తర్వాత ఈమె చివరికి మనస్తాపం చెంది హాస్టల్లో మత్తు ఇంజెక్షన్ ఇచ్చుకొని ఆత్మహత్య ప్రయత్నం అయితే చేసుకుంది. ఎందుకంటే ఈమె నిమ్స్ లో స్టాఫ్ నర్స్ కాబట్టి మత్తు ఇంజెక్షన్ ఒకవేళ ఇచ్చుకుంటే ఎంత డోస్ ఇచ్చుకుంటే ఏమవుతుంది అనేది ఆమె క్లియర్ కట్ గా తెలుసు కాబట్టి ఆమె ఇంకా ఎక్కడికో ఏదో ఆలోచించకుండా పూర్తిగా ఆమె దగ్గర ఉన్నటువంటి మత్తు ఇంజెక్షన్ ని డోస్ ని పెంచుకొని ఇచ్చుకోవడం జరిగింది. దాంతో
ఆమె మృతి చెందినటువంటి పరిస్థితి. ఇప్పుడు యువతి డెడ్ బాడీని తీసుకున్నటువంటి ఆమె కుటుంబ సభ్యులు జాన్ రెడ్డి ఇంటి దగ్గర ఆందోళన చేస్తున్నారు. అట్లాగే జాతీయ రహదారి మీద కూర్చొని నిరసన వ్యక్తం చేస్తున్నారు. మా అమ్మాయికి న్యాయం చేయాల్సిందే, ఎందుకంటే వీళ్ళిద్దరూ సహజీవనం చేసినట్టుగా కూడా, ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్నట్టుగా కూడా ఇప్పుడు అటు మల్లేశ్వరి ఫ్రెండ్స్ కి కావచ్చు, అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్లో కావచ్చు, ఆ తర్వాత జాన్ రెడ్డి పనిచేసినటువంటి ఈ రీహాబిలిటేషన్ సెంటర్ వాళ్ళకి కావచ్చు, అందరూ చూశారు. సో మా అమ్మాయిని మోసగించాడు కాబట్టే మా అమ్మాయి అది తట్టుకోలేకనే చనిపోయింది, మాకు న్యాయం చేయాల్సిందే అంటూ పెద్ద ఎత్తున జాన్ రెడ్డి ఇంటి దగ్గర నిరసన వ్యక్తం చేయడం, ఆ తర్వాత పోలీసులు అక్కడి నుంచి తరలించడంతో పూర్తిగా జాతీయ రహదారి మీద, నల్గొండకు సంబంధించిన జాతీయ రహదారి మీద కూర్చొని నిరసన అయితే వ్యక్తం చేసిన సిచ్యువేషన్. ఆ తర్వాత పోలీసులు పూర్తిగా విచారణ చేపట్టారు, కేసు నమోదైతే చేసిన పరిస్థితి. ఇప్పుడు అమ్మాయికి న్యాయం చేయాలంటూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే కోరుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. కానీ ఇందులో నిజం చెప్పాలంటే కూడా తొందరపాటుగా, అంటే అమ్మాయి మోసపోవడానికి రీజన్ ఏంటంటే ఆమె కూడా ఆలోచించకుండానే ఫార్వర్డ్ అయిపోయింది అని అనుకోవచ్చు. బికాజ్ ఇట్లాంటి మోసాలు ఈ మధ్య కాలంలో చాలా జరుగుతున్నాయి. మన ఊరోడే కదా, మననెందుకు మోసం చేస్తాడు అని అస్సలు అనుకోవద్దు. ఎస్పెషల్లీ అమ్మాయిలు అట్లా తొందరపాటుగా ఇట్లాంటి నిర్ణయాలు తీసుకోవడంతో మీరే మోసపోతున్నారు తప్పించి అది ఎవరైనా కావచ్చు. మోసపోవడానికి ఒక్క క్షణం చాలు, కాబట్టి అన్ని ఆలోచించుకున్న తర్వాతనే డిసైడ్ చేసుకోవాల్సిందే అని ఎవరైనా సరే, అంటే మన పెద్దవాళ్ళైనా అనుకోండి, లేదంటే పోలీసులైనా ఇప్పుడు అదే చెప్తారు. ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత, అమ్మాయి చనిపోయిన తర్వాత ఎవరు ఏమి చేయడానికంటే ఏమీ ఉండదు. కాబట్టి ఇదంతా జరగకంటే ముందు ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉంటే ఈ పరిస్థితి రాదు అనేటువంటిది కూడా చాలా మంది సైకియాట్రిస్టులు కూడా గతంలో ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు కూడా చెప్పినటువంటి సందర్భం అయితే మనందరికీ తెలుసు. సో ఈ జాన్ రెడ్డిని పూర్తిగా అదుపులోకి అయితే తీసుకున్నారు. తర్వాత పోలీసులు కేసు అయితే ఫైల్ చేశారు. మరి ఎట్లాంటి న్యాయం జరుగుతుందో ఏంటి అనేది చూడాల్సిందే. సిఐకి ఫోన్ చేసి మాట్లాడతా, వీలైనంత తొందరగా అరెస్ట్ చేయమని మాట్లాడతా. మీరు అడుగుతున్నది అరెస్ట్ గురించే కదా, వీలైనంత తొందరగా అరెస్ట్ చేయమని మీ ముందే లౌడ్ స్పీకర్ పెట్టి మాట్లాడతా. సిఐకి ఫోన్ చేసి మాట్లాడతా, వీలైనంత తొందరగా అరెస్ట్ చేయమని మాట్లాడతా. మీరు అడుగుతున్నది అరెస్ట్ గురించే కదా, వీలైనంత తొందరగా అరెస్ట్ చేయమని మీ ముందే లౌడ్ స్పీకర్ పెట్టి మాట్లాడతా.